హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం నిన్న 11 అధ్యాయంలో కొంత భాగం మనం చూస్తున్నాము. ముఖ్యంగా 10, 11 అధ్యాయాలు కృష్ణుడు హస్తినాపూర్ నుంచి ద్వారకా బయలుదేరి రావడం, అక్కడ హస్తినాపూర్ వాసుల యొక్క ప్రేమ అభిమానాలు, వాళ్ళ భగవంతుడు వ్యవహరించిన తీరు, భగవంతుడు వాళ్ళకి ప్రతిస్పందించినటువంటి తీరు, వాళ్ళ సంబంధాలన్నీ కూడా ఎలా ఉన్నాయి, భగవంతుడే వాళ్ళ ప్రాణంకిలాగా, భగవంతుడే వాళ్ళ ఊపిరిలాగా, వాళ్ళ జీవితాలన్నీ కూడా కృష్ణుడితో చాలా బలంగా ముడిపడి ఉన్నాయి అన్నమాట. సో హస్తినాపూర్ వాళ్ళు భగవంతుడిని సాగనంపేటప్పుడు ఎంతో గౌరవంగా, అట్లాగే ఆయనకి రక్షణ కల్పిస్తూ ఆయనకి సో ఎంతవరకు కృష్ణుడు అనుమతించాడో అంతవరకు వాళ్ళు వెంబడే వెళ్తూ, తర్వాత కృష్ణుడు వాళ్ళని తిరిగి పంపించేశాడు. అలాగే 11 అధ్యాయంలో ఇప్పుడు ఎన్నో నెలలు ఎన్నో నెలలుగా ద్వారకావాసులు ఆయన్ని చూడలేకపోయారు. సో ఆయనతో ఒక ఎడబాటు ఉండిపోయింది. సో ఆయన రాక కోసం 1000 కళ్ళతో వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. ఇంకా ఆయన చూడకముందే కానీ ఆయన శంఖనాదం వినంగానే వాళ్ళకి ఎక్కడంతా కూడా ప్రాణం లేకొచ్చినట్టు అయిపోయింది అనమాట. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు అన్ని రకాలుగా సిద్ధం చేసుకుంటున్నారు అనమాట. వాళ్ళ ఇళ్ళలన్నీ కూడా అందంగా వాళ్ళు అలంకరించుకుంటూ, భగవంతుడు వస్తున్నాడు కాబట్టి ఎటువంటి బహుమతులు ఇవ్వాలి ఆయనకి. కోర్స్ ఆయనకి ఎన్ని బహుమతులు ఇచ్చినా కూడా సూర్యుడి ముందు మనం దీపం వెలిగించినట్టే. అందుకే కృష్ణుడు పత్రం పుష్పం ఫలం తోయం యోమ భక్త్య ప్రయచ్చతి. నువ్వు ఏవైనా పెట్టు, కానీ అది భక్తితో పెట్టు, అంటే ప్రేమతో పెట్టు. నువ్వు పెట్టేది ఒక ఆకు ఇచ్చినా పెట్టి, ఒక తులసాకు పెట్టినా సరే, నువ్వు గంగా జలం ఇచ్చినా సరే, ఏం చేసినా సరే లోపల మాత్రం ప్రేమతో పెట్టు. సో భగవంతుడికి మన నుంచి పొందాల్సిన విలాసాలు ఏమీ లేవు. సో మన దగ్గర నుంచి ఆయన ఆశించేది ఏమీ లేదు. ఆయన ఆశించేది మనం ఇష్టపూర్వకంగా, ప్రేమపూర్వకంగా మనం అది ఇస్తున్నామా, ఆ ఆ భావంతో సమర్పిస్తున్నాం అనేది, అదే మాత్రం ఆయనకి కావాల్సింది. మిగిలినవన్నీ ఆయనకి పెద్దగా వాటి వాటిని పొందాలని ఎటువంటి ఇది ఆయనకి లేదన్నమాట. మనం చూస్తుంటాం మన మధ్యలో కూడా. సో ప్రేమతో పచ్చడి మీద పెడితే కూడా మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. కానీ అమర్యాదగా, లేకపోతే విసుగుతో, లేకపోతే పట్టించుకోనట్టుగా మన టేబుల్ మీద అన్ని పంచపక్షాలు పెట్టి, కానీ ముఖంలో అది ప్రేమతో పెడుతున్నట్టుగా లేకపోతే, వాడు పంచపక్షపాలు పెట్టినా సరే మనకి తృప్తి ఉండదు అక్కడ. అంటే అక్కడ కూడా మనం చూస్తున్నది ఏంటంటే, వాళ్ళు ఎంత ఆప్యాయంగా వాళ్ళు మనకి ఆ ఆహ్వానించడంలో కావచ్చు, వడ్డించడంలో కావచ్చు, మనల్ని వాళ్ళు బతిమలాడడం, ఇంకా తీసుకోండి దాంట్లో మనం మామూలు దానికంటే కూడా ఇంకా ఎక్కువ తింటాం మనం. అంటే ఇదంతా కూడా అదే మనకు కేవలం వాళ్ళు ఏ భావంతో అనేది. అందుకే ఇక్కడ కూడా భగవంతుడికి మనం ఏం దానం చేసినా సరే, ఆయనకి ఏం సమర్పించినా సరే, అసలు భగవంతుడు చూసేది ఏ భావంతో చేస్తున్నాం అనేది. తర్వాత వాళ్ళు పారవశ్యంతో ఆయనతో పాటే కదులుతూ ఆయన్ని ఆ ఆ, ఆయన ఎడబాటు వాళ్ళకి ఎంత బాధ కలిగించింది. వాళ్ళు ఆ సందర్భంలో వాళ్ళు ఎంత ఆవేదనకు గురయ్యారో, సో అవన్నీ కూడా వాళ్ళు ఆయనతో వ్యక్తపరుస్తున్నారు అన్నమాట. అంటే ఈ దర్శనం అనే భాగ్యం అందరికీ దొరికేది కాదు, దేవతలు సైతం దొరకదు. అది మా అందరికి కూడా అది దొరుకుతా ఉంది. మళ్ళీ ఇప్పుడు మా దగ్గరికి మీరు వచ్చినందుకు అని చెప్తూ, సో మీరు మథుర వెళ్ళినప్పుడు, బృందావనం వెళ్ళినప్పుడు మీ స్నేహితుడి కోసం, సో మా పరిస్థితి ఒక యుగం, ఒక క్షణం కూడా ఒక యుగం లాగా అవుతా ఉంది. అదే కళ్ళు ఏ విధంగా అయితే సూర్యుడు లేకపోతే ఎట్లయితే కళ్ళుకు విలువ లేదు, మీరు లేకపోతే మాకు విలువ లేదు అన్నట్టుగా. తర్వాత ద్వారకా నగరాన్ని అంత అద్భుతంగా ఉమ్, వాళ్ళు అలంకరించడం, రోడ్లు, ద్వారాలు, ఇల్లంతా కూడా పూజ ద్రవ్యాలతో పెట్టుకో ఉన్నారు, భగవంతుడికి హారతి ఇవ్వడానికి, ఆయన ఆహ్వానించడానికి.
ఆ విధంగా ఎంతో మంది కళాకారులు కావచ్చు, ఆ, చరిత్రకారులు, తర్వాత నృత్యకారులు, వీరందరూ కూడా రకరకాలుగా భగవంతుడిని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే నైపుణ్యం ఉందో, వాళ్ళకు ఉన్నటువంటి ఆ టాలెంట్, స్కిల్స్ భగవంతుడి సేవలో ఉపయోగించడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు అన్నమాట. తర్వాత మనం వాళ్ళు భగవుడి యొక్క ఆకర్షణమైన అందాన్ని గురించి వాళ్ళు వర్ణించడం చేశారు. ఈ విధంగా వాళ్ళు మనం లాస్ట్ క్లాస్ ఈ భాగం వరకు చూసుకున్నాం. ఇప్పుడు వాళ్ళు ఆ ముఖ్యంగా ఇప్పుడు కృష్ణుడు వాళ్ళ వాళ్ళ తల్లున్నటువంటి ఆ ఆ భవనంలోకి ఆయన లోపల ప్రవేశిస్తున్నాడు అనమాట. సో వాళ్ళ స్పందన ఎలా ఉంది ఇవి మనం ఇప్పుడు చూస్తాము. సో కృష్ణుడు తన ఇంట్లో అడుగు పెట్టగానే తల్లులందరూ ఆయనకు ప్రేమతో కౌగిలించుకున్నారు. ఆయన వారికి ప్రణామాలు చేశారు. వారి ఒడిలో పడుకోబెట్టుకున్నారు. వారి స్తనముల నుండి పాలు మరియు కళ్ళ నుండి ఆనంద బాష్పాలతో ఆయన్ని తడిపేశారు. సో అక్కడ రోహిణి మాత కావచ్చు, దేవకి మాత కావచ్చు, ఇంకా చాలా మంది ఎవరైతే వాత్సల్య భావంలో ఉన్నారో చాలా మంది తల్లులు, సో ఇంట్లో అడుగు పెట్టంగానే వాళ్ళందరూ ఎంతో ప్రేమతో ఆయన్ని ఆలింగనం చేసుకోవడం, ఆయన కౌగిలించుకోవడం. సో ఆయన బిడ్డ వచ్చాడు ఎన్నో నెలల తర్వాత, ఎంతో కాలం తర్వాత వచ్చాడు అని ఎంతో ప్రేమ అనురాగాలు వాళ్ళు కురిపిస్తున్నారు అన్నమాట. సో వాళ్ళందరికీ కూడా కృష్ణుడు అక్కడ ప్రణామాలు చేశాడు. సో దేవాదేవుడు మనకి ఇక్కడ అటు ఎస్పెషల్ గా తల్లిదండ్రులను వాళ్ళకి కనిపించినప్పుడు వాళ్ళకి ఏ విధంగా మనం గౌరవప్రదమైనటువంటి ప్రణామాలు చేయాలో చెప్తున్నాడు. దేవాదేవుడు ప్రణామాలు చేస్తాడు. మళ్ళీ ఇక్కడ మనకి ఆచరణ, మన ఆచరణ కోసం మనం మన తల్లిదండ్రులని కానీ పెద్దవాళ్ళని మనం కలుసుకున్నప్పుడు మనకి ఎటువంటి వ్యవహారం ఉండాలని స్వయంగా ఉండి మనకి శిక్షణ నేర్పిస్తున్నారు అన్నమాట. అట్లాగే వాళ్ళు ఆయన అంత పెద్ద అయ్యాడు, పెద్ద అంటే కదా వయసు బాగా కూడా అంటే పెళ్లిళ్ళు అయిపోయి అంతా కూడా అయినా కూడా వాళ్ళ ఒడిలో పడుకోబెట్టుకొని ఆయన పడుకోబెట్టుకున్నప్పుడు కూడా సో వాళ్ళ నుంచి వాళ్ళు పాలు కారుతున్నాయి అన్నమాట వాళ్ళు. అంటే అది ఇది ఇది ఇంకా చెప్పాలంటే సంపూర్ణమైనటువంటి వాత్సల్య భావం అన్నమాట ఇది. అంటే జనరల్గా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంకా పాలు కారడం అనేది సహజం. కానీ కృష్ణుడు అంత పెద్ద అయిపోయిన తర్వాత కూడా ఇంకా వాళ్ళలో పాలు కారుతున్నాయి అంటే ఇది ఇది మనం చెప్పొచ్చు అన్నమాట. వాళ్ళ నిజంగా వాళ్ళ ప్రేమ ఎంత పవిత్రమైంది అనేది. సో ఎక్కడైతే ప్రేమ పవిత్రంగా ఉంటుందో, సో తల్లులు అంటే నిస్వార్థంగా ఆ సో వాళ్ళ పిల్లల పట్ల అనురాగాన్ని ఆ ప్రేమను కురిపిస్తారు. నిజంగా వాళ్ళ ఆ పాలు కాతాయి అన్నమాట. అంటే వాళ్ళు నిజంగా అంత ప్రేమని వాళ్ళు కృష్ణుడు వాళ్ళ హృదయంలో కృష్ణుడు గురించి వాళ్ళు పెట్టుకున్నారు అనమాట, అంత ప్రేమని. అందుకని ఆ ప్రేమతో ఇక పాలు అది కారుతూ ఉన్నాయి ఈ వయసులో కూడా వాళ్ళకి. ఈవెన్ మన ఆవు దూడ తీసుకున్నాం అనుకోండి, మన ఆవుని కానీ నిజంగా ఆవు కానీ తృప్తి పడింది అనుకోండి, అంటే మన 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 సేవతో ఆవులకి బాగా అంటే నిజంగా ఒక మనిషిని మనం చూసుకున్నట్టుగానే ప్రేమతో దాంతో మనం డీల్ చేసాము అనుకోండి, వాటిల్లో మనం పాలు వెతకాల్సిన అవసరం లేదంట, పాలు ఆటోమేటిక్ గా కారిపోతాయి అన్నమాట. కానీ ఈ రోజుల్లో మనం వెతికితే కానీ మనకి పాలు రావట్లేదు. అది కూడా మనకు కావాల్సినంత ఇవ్వట్లేదు అని అంటే బహుశా మనం దానికి కావాల్సినంత ప్రేమ మనం పంచలేకపోయాం. అందుకే ఇప్పుడు మనం బలవంతంగా చేయాల్సి వస్తుంది, మెషిన్లు పెట్టాల్సి వస్తుంది. సో అదే విధంగా అంటే ప్రేమ కానీ అది ప్రేమగా ఉన్నాయి అని అంటే, అవి ఆనందంగా ఉన్నాయి అని అంటే దానికి ఒకే ఒక మన దగ్గర ఉన్నటువంటి సూచన ఏంటి అని అంటే వాటి నుంచి పాలు గారడం. అట్లాగే తల్లుల విషయంలో కూడా ఇక్కడ అంతే అన్నమాట. వాళ్ళు ఒడిలో పడుకోబెట్టుకున్నారు. తర్వాత ఆనంద బాష్పాలు కారుతా ఉంటే దాంట్లో ఆ ఆనంద బాష్పాలతో ఆయన తడిచిపోతున్నాడు అనమాట. ఆయన అంత ఇదిగా వాళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. తర్వాత ఒక తల్లులతో ఆయన యొక్క డీలింగ్స్, ఆయన వ్యవహారం అయిపోయింది. ఇప్పుడు రాణులతో ఆయన యొక్క వ్యవహరించిన తీరు. సో 16,108 మంది రాణుల్లో 16,108 ప్యాలెస్ అన్నమాట ఇది. సో భగవంతుడు ప్రవేశించగానే సో వాళ్ళ వైపు నుంచి వాళ్ళ స్పందన ఎలా ఉందనేది మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట. కృష్ణుడు ఆయన భవనంలో ప్రవేశించగానే రాణులందరూ చాలా ఆనందంతో సిగ్గుపడుతూ లేచి నిలబడ్డారు.
సో సో వాళ్ళు సో భర్తను చూడడంతో వాళ్ళు సిగ్గుపడడం, వాళ్ళు ఉన్న స్థలం నుంచి లేచి నిలబడ్డం అన్నమాట. ఇది అంటే ఈ కాంటెక్స్ట్ లన్నీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కానీ మనం కానీ చూసినట్లయితే, ఈ రోజున్న పరిస్థితులకి ఇది అప్పుడున్నటువంటి విలువలు, కట్టుబాట్లు, సాంప్రదాయాలు అప్పుడు ఏది రూల్ ప్రకారంగా చేసిందే కదా. అదేదో ఒక శాసనం లాగా మేము వస్తే మీరు లేచి నిలబడాల్సిందే అని ఎవరో రూల్ పైన పాస్ చేయలే అక్కడ. అది ఆటోమేటిక్ గా మన మన యొక్క సంప్రదాయంలో ఒక భాగం అన్నమాట. ఆ, మన సంస్కారాల్లో ఒక భాగం అన్నమాట అది. ఆ రోజుల్లో అది ఒక రూల్ లాగా దాని దా- అది ఎవరి మీద అది బలవంతంగా వాళ్ళ మీద మనం మ- మీరు చేయాల్సిందని చెప్పినటువంటి ఆదేశాలు కాదన్నమాట. అది తల్లిదండ్రులకు మనం ప్రణామాలు చేయడం కావచ్చు, లేకపోతే ఆ, భార్య భర్తకు చేసేటువంటి మర్యాదలు లేదా భర్త భార్య చేసిన కాదు, తల్లిదండ్రులు పిల్లలకు చేసేటువంటి కానీ పిల్లలు తల్లిదండ్రులు చేసేటివి కానీ, అలాగే గురువు శిష్యుడికి, శిష్యుడు గురువుకి, అలాగే బంధువులు అన్నదమ్ముల మధ్య కావచ్చు, అక్కచెల్లెల మధ్యలో కావచ్చు, అలాగే అత్త కోడలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏదో మన మీద ఎవరో బలవంతంగా ఇలాగ చేయాల్సిందే అన్న పరిస్థితి ఎప్పుడు రాదన్నమాట అక్కడ. ఎందుకనంటే శాస్త్రంలో భాగం కింద ఎప్పుడైతే మనం హరికథ మనం వింటామో, హరికథలో ఎస్పెషల్ గా రామాయణం కావచ్చు, మహాభారతం కావచ్చు, ఎప్పుడైతే భాగవతం ఇవన్నీ మనం వింటూ ఉంటామో, అవే మనకి చెవున పడతా ఉంటాయో, ఆటోమేటిక్ గా ప్రతి జీవుడికి అనిపిస్తుంది, "మరి నిజంగా ఇది వ్యవహరిస్తే ఎంత బాగుందో అసలు. అసలు ఈ ఆలోచన, లేకపోతే మన ఆ ప్రణామాలు మనం చేసేటప్పుడు మనకు వచ్చే ఎమోషన్స్ నిజంగా ఎంత ఆనందంగా ఉన్నాయి అన్న భావంలో వాళ్ళు చెప్పకుండానే మనకి మనం చేయమని చెప్పకుండానే వాళ్ళు వాళ్ళకే ప్రణామాలు చేస్తారు అనమాట. వాళ్ళకే వాళ్ళు లేస్తారు వాళ్ళు వచ్చినప్పుడు, అది పెద్ద అయినా కానీ భావన అది. అంటే మన కృష్ణ కథలోనే, మన హరికథలోనే కావాల్సినంత సంస్కారాలు ఉన్నాయి, కావాల్సినంత కట్టుబాట్లు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా ఏదో బలవంతంగా యువతలు చేయించి, మీరు చేయకపోతే ఈ రోజు మీకు శిక్ష పడుతుంది అన్న భావనలో ఏం లేవు అప్పుడు. అవి చేయడంలో వాళ్ళకి ఏదో తెలియని ఒక ఆనందం, ఒక ప్రశాంతత, ఏదో తెలియని ఒక గౌరవం, లేదా ఒక రక్షణ వాళ్ళకి కలుగుతుంది అనమాట అవి చేయడంలో. అందువల్ల వాళ్ళు చాలా అంటే ఇష్టపూర్వకంగా, అసలు చాలా స్వతంత్రంగానే వాళ్ళు ఇవన్నీ చేసేవాళ్ళు అనమాట. అంటే ఇప్పుడు రాళ్ళందరూ కూడా కృష్ణుడు కనబడంగానే లేయడం, సిగ్గుపడడం, తర్వాత ఆయన్ని కళ్ళ మీద కళ్ళు పెట్టి చూడకపోవడం, సో వాళ్ళు అంతా కూడా తలదించుకోవడం, ఇవన్నీ కూడా ఒక ఆడతనానికి వచ్చేటువంటి ఒక గొప్ప ఐశ్వర్యం అన్నమాట ఇది. అంటే సిగ్గుపడడం కావచ్చు, లేకపోతే ఆ మర్యాద ఇచ్చేటువంటి ఆ ఆ భావాలు వ్యక్తం చేయడంలో కావచ్చు, యాక్చువల్ గా అది పెద్ద ఐశ్వర్యం అన్నమాట. కానీ అదే ఈ రోజున కాంటెక్స్ట్ లో అలాంటి అంటే మగవాళ్ళు లేదా భర్తలు లేదా అలాంటి అలాంటి విలువలు చేసే తండ్రులు అంత లేరు కాబట్టి ఆటోమేటిక్ గా ఇప్పుడు ఎవరైనా సరే ఆ భావాలు వ్యక్తం చేయబుద్ధి కావట్లేదు. ఎందుకంటే ఆ స్థాయిలో ఆ వ్యక్తులు అంత గౌరవంగా వాళ్ళు ఉండట్లేదు కాబట్టి. సో మనకు కూడా ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది, మనం ఎందుకు అంత గౌరవించాలి అని. వస్తే మేము లేయాలన్నా ఏంది, ఏదో రూలా ఇది అంటే లేయడానికి మనకి భారం. ఎందుకు ఆ భారం వచ్చింది అని అంటే, సో ఎదుట ఉన్న వ్యక్తులు కూడా ఆ స్థాయి గౌరవాన్ని, ఆ స్థాయి ప్రమాణాన్ని వాళ్ళు మెయింటైన్ చేయట్లేదు కాబట్టి మనకు కూడా ఆ భారం చేయాలంటే ఎందుకు చేయాలి మనం, అవసరమా ఇది, ఇది ఒక బానిసత్వం లాగా మనకు అనిపిస్తూ ఉంటది అనమాట ఇది. ఇప్పుడు ముందు పెళ్లిళ్ళు దగ్గర కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురున్నప్పుడు ఆ సిగ్గు, ఆ బిడియం, లేకపోతే వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆ ఇది టోటల్ గా అప్పుడున్న ఆ కల్చర్ లో, సో వాళ్ళు వాళ్ళు అందిపుచ్చుకున్న ఆ సంస్కారాలు, సో అవన్నీ వాళ్ళని ఆనందంగా పెట్టాయి, ప్రశాంతంగా పెట్టాయి, రక్షణలో పెట్టాయి అనమాట. బట్ అదే కాంటెక్స్ట్ లో ఇప్పుడే చెప్పినా కూడా అది రాదు ఇప్పుడు. ఎందుకంటే ఆ స్థాయి ప్రమాణాలు ఎవరు ఇప్పుడు పాటించట్లేదు కాబట్టి ఎవరికి అవి చేయబుద్ధి కావట్లేదు. కానీ కానీ భగవంతుడు ఇవన్నీ కూడా తన ఉన్న పరిస్థితిలో జీవన విధానంలో మనం హ్యాపీగా ఉండాలి అని అంటే
ఇప్పుడు ఇవాళ మన పిల్లలకు మనం చెప్తేనే రేపు వాళ్ళు వాటిని ఫాలో అవడానికి ట్రై చేస్తారు. సో మనం మనమే మనకు తెలియనప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. మనం ఎట్లా ఉంటుందంటే మనం చేసినా చేయకపోయినా పర్వాలేదు, బట్ మా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేయాలి ఇది, అది చేస్తే బాగుండు అనుకుంటాం. మరి చేస్తే బాగున్నప్పుడు మనం చేస్తే ఇంకా బాగుంటది కదా. మనం చేసి చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. లేకపోతే మన వాళ్ళ దగ్గర ఎక్స్పెక్ట్ చేయడం మంచిది కాదు. మనం వెళ్ళినప్పుడు వాళ్ళు మనకు మర్యాద ఇవ్వలేదు, మాకు వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు గౌరవంగా చూసుకోలేదు. మా పెద్దోళ్ళు ఉంటే మేము ఎంత గౌరవంగా చూసుకునే వాళ్ళం. మరి ఈరోజు వాళ్ళ వాళ్ళు ఆ వీళ్ళు మనకి ఆ స్థాయిలో మనకి ఇవ్వలేనప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయడమే ఈ రోజుల్లో మనకి మంచిది కాదు అసలు. ఎందుకంటే మనం చూపించినప్పుడు వాళ్ళ దగ్గర ఎక్స్పెక్ట్ చేయడం కూడా మంచిది కాదు. మనం ఎక్స్పెక్ట్ చేసే పని అయితే మనం చేసి చూపించడం మంచిది. అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయడం తప్పు లేదు. కానీ మనం చేసి చూపించకుండా గౌరవం మాత్రం మనకు కావాలి అనుకుంటే అది మనకు దొరకదు. అనవసరంగా మళ్ళీ మనం బాధపడతాం, మళ్ళీ మనం కష్టపడతాం అన్నమాట. ఓకే. సో అందువల్ల ఇక్కడ వాళ్ళ మధ్య ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిదంటే కృష్ణుడు రాగానే వాళ్ళు లేచి నిలబడి వాళ్ళు సిగ్గుపడుతూ ఎంతో ఆనందాన్ని వాళ్ళు వ్యక్తం చేశారన్నమాట. అయితే వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా కృష్ణుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు కౌగిలించుకోలేకపోయారు, వాళ్ళు ఆలింగనం చేసుకోలేకపోయారు. ఎందుకంటే మళ్ళీ ఆ రోజులో ఉన్న సంస్కారం మళ్ళీ ఓకేనా, ఆ యొక్క ఆ మర్యాద గౌరవం, మనం పబ్లిక్ లో ఉన్నామా లేకపోతే మనం ఓకేనా ఏకాంత స్థలంలో ఉన్నామా అనే స్పృహ ఉండడం అన్నమాట. ఓకే. ఆ స్పృహ అనేది మనం ఎప్పుడు ప్రతి సహజమైనటువంటి మానవుడికి ఉండాల్సినటువంటి లక్షణం అన్నమాట. ఎవరితో ఉన్నాము, ఎవరి మధ్యలో ఉన్నాము, ఆ, ఏ పరిస్థితిలో ఉన్నాము, ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాము, ఓకేనా? అక్కడ పిల్లలు ఉన్నారా, పెద్దలు ఉన్నారా, ఎవరున్నారు అక్కడ, అసలు ఏ మాత్రం మనం పట్టించుకోకుండా మనకి తోచింది మనకి అనిపించిందల్లా మనం చెప్పేస్తున్నాం అన్నమాట. కానీ మానవుడు అనేవాడు చాలా సెన్సిటివ్ గా ఉండాలన్నమాట. అంటే ప్రతిదీ గమనించుకొని తను చెప్పే మాట, తను నడుచుకునే తీరు చాలా గమనంగా ఉండాలన్నమాట. అంటే అంత కాన్షియస్ గా ఉండాలన్నమాట విషయం మీద మొత్తం. ఎందుకంటే నేను ఏ ప్రమాణం అయితే నేను సెట్ చేస్తానో రేపు నా చుట్టూ ఉన్న వాళ్ళు నాతో అలాగే ఉండబోతున్నారు. సో నేను గౌరవప్రదమైన ప్రణామాలను కానీ ఉమ్, నేను వ్యవహరించినట్లయితే నా పట్ల ప్రతి ఒక్కడు అదే గౌరవంతో నన్ను ఉంటాడు, నాతో అలాగే వ్యవహరిస్తాడు. సో అందువల్ల ఇక్కడ రాణులు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక కనబడంగానే చేసుకోవడం, అది పబ్లిక్ ఉన్నారా, ఎవరున్నారో చూసుకుంటున్నారు, పిల్లలు ఉన్నారా లేదా అని ఏమాత్రం వాళ్ళు అసలు స్పృహ లేకుండా ఓకేనా చేస్తున్నారు. ఓకే. సో దానివల్ల మనం చూస్తున్న ఇప్పుడు సమాజం ఎంత అస్తవ్యస్తం అవుతా ఉంది. ఆ రోజులు వాళ్ళకి అంతకంటే ఇంకా ఎక్కువ ప్రేమ ఉంది భగవంతుడి మీద, లేదా వాళ్ళ భర్తల మీద అంతకంటే ఎక్కువ ప్రేమ ఉంది. అలాగే భర్తలకి భార్య మీద అంతే ప్రేమ ఉంది. కానీ అది ఎంతో మర్యాదతో కూడుకొని ఎంతో కట్టుబాటులతో ఉంటూ ఇవన్నిటి మధ్యలో కూడా వాళ్ళు ఇవన్నీ కూడా అంత ప్రేమను వాళ్ళకి ఈ రోజు బాహాటంగా మనం వెళ్ళి కౌగులు ఇచ్చినా సరే ఆ ప్రేమలో స్వచ్ఛత లేదు కాబట్టి విడిపోతున్నారు అన్నమాట. కాబట్టి ప్రత్యక్షంగా వారు అందరి ముందు కౌగులించుకోలేక ఫస్ట్ వాళ్ళ హృదయంలోనే వాళ్ళు తలుచుకున్నారు అన్నమాట, భగవంతుని కౌగులించుకున్నట్టుగా. ఆ తర్వాత కళ్ళతో వాళ్ళు వాళ్ళ యొక్క ప్రేమను కూడా వ్యక్తం చేసుకున్నారు కళ్ళతో. తర్వాత ఆ తర్వాత మూడో స్టెప్ లో వాళ్ళ పిల్లల్ని పంపించారు అన్నమాట. ఎవరిని అంటే తండ్రిగా కృష్ణుని పోయి కౌగిలించుకోమని. అంటే దాంట్లో వాళ్ళని చూస్తున్నారు అన్నమాట. ఆ పిల్లల్లో వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళే వెళ్ళి కౌగిలించుకుంటున్నట్టుగా. అంటే మూడు స్థాయిల్లో భగవంతుడిపై వాళ్ళకున్నటువంటి ప్రేమను వ్యక్తం చేశారు. ఎస్, ప్రేమ అనేది మనం దగ్గర ఉండి మనం ఏదో వాళ్ళకి బహుమతులు ఇస్తేనే, లేదా వాళ్ళకి కావాల్సింది మనం, వాళ్ళు కోరుకునేది మనం వాళ్ళకి తెచ్చిస్తేనే నిజమైన ప్రేమ ఉన్నట్టు, లేకపోతే ప్రేమ లేనట్టు అనేటువంటి ఈ భావన పూర్తిగా ఖండించబడింది. ఆ, మన మాటల్లో, మన మన ముఖంలో మన ఇచ్చే ఎక్స్ప్రెషన్ చాలన్నమాట మనం నిజంగానే ప్రేమిస్తున్నారా లేకపోతే జస్ట్ నటిస్తున్నారా అనేది
వ్యవహరించే తీరుని బట్టి మనం చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ రాణులు 3 లెవెల్లో చెప్పారు. అది కృష్ణుడికి అద్భుత బ్రహ్మాండంగా అర్థమైంది. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా, కట్టుబాట్ల రీత్యా వాళ్ళు చాలా అద్భుతంగా వాళ్ళు వ్యవహరించారు అనమాట. సో వారికి కృష్ణుడి యొక్క పాద పద్మాలు చూసిన ప్రతిసారి కొత్తగా కనిపిస్తా ఉన్నాయి అనమాట. ప్రతిసారి కొత్తగానే. అంటే భగవంతుడి యొక్క అందం అలాంటిది అనమాట. ఇప్పుడు ఈ క్షణం చూసామనుకోండి, నెక్స్ట్ సెకండ్ కంప్లీట్ గా అంతకంటే ఇంకా అద్భుతమైనటువంటి సౌందర్యం కనబడుతుంది. నెక్స్ట్ మళ్ళీ కళ్ళు మూసిన మళ్ళీ కనురేప మళ్ళీ ఓపెన్ చేయడం మళ్ళీ కొత్తగా కనబడుతుంటాడు. మనతో మనకి 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 ఏం కావాలో భగవంతుడు తెలుసు అనమాట. ఆ భగవంతుడు తదనుగుణంగా తాను కొత్త కొత్తగా ఉంటాడు. ఎందుకని? జీవుడికి కొత్తవి కావాలి. అనుక్షణం కొత్తగా ఉంటేనే తాను అత్యంత ఆనందానికి, లేదా పరమానందానికి ఆయన లోనవుతాడు అనమాట. అందుకనే మనం భగవంతుడితో మన సంబంధాన్ని కోల్పోయాం కాబట్టి, అది ఇప్పుడు మన భగవంతుని మనం పొందలేకపోతున్నాం కాబట్టి ఆ కొత్తదనాన్ని, అందుకే మనం ఇప్పుడు భౌతిక ప్రపంచంలో వచ్చి కొత్త కొత్త వస్తువులు కావాలని, కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు కావాలి, కొత్త కొత్త వనరులు ఛేదించాలి. అలాగే మీరు టేస్ట్ కూడా, మీరు ఫుడ్స్ కూడా తీసుకోండి. తీసుకునే ఆహారం కూడా ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారో, ఎన్ని వెరైటీలు ప్రయత్నిస్తున్నారో, కేవలం కొత్తదనం ఇచ్చి రుచిని పెంపొందించాలని. అంటే కొత్తదనం కావాలి అనేది ప్రతి ఆత్మ యొక్క సహజ లక్షణం అన్నమాట. కానీ ఆ ప్రతి క్షణం కొత్తగా అనిపించాలి అని అంటే అది కేవలం భగవంతుడు మాత్రం తీర్చగలుగుతాడు. అందుకనే మనకి అటువంటి ఒక అనుభవం ఇంతకుముందు మనకి వైకుంఠంలో ఉనింది. అది ఇప్పుడు మనం కోల్పోవడం వల్ల ఆ కొత్తదనాన్ని అన్నిట్లో వెళ్తున్నాం. కానీ ఇక్కడ ప్రతి కొత్తదనం వల్ల తర్వాత మళ్ళీ మనకి పాత వైపు వేసి మనకు బోర్ కొట్టేస్తున్నాయి అన్నమాట. అందుకనే మన కోరిక తీరాలి అంటే తనివి తీరా మనము వైకుంఠం వెళ్ళిపోవడమే, గోలోకం వెళ్ళిపోవడమే తప్ప ఇంకా మళ్ళీ మనకి వేరే మార్గం లేదన్నమాట. మనం అందుకే ఆ కొత్తదనాన్ని చూసుకోవడం కోసమే మళ్ళీ మనం అంత అద్భుతంగా అలంకరించడానికి మనం ప్రయత్నిస్తాం అన్నమాట. నిన్నటికంటే ఈ రోజు ఇంకా బాగా అలంకరించాలి, భగవంతుడు ఇంకా అందంగా కనిపించాలి అన్నప్పుడు సో మన 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 ప్రేమతో, అంతేనా? సో ఆయన ఆయన అందంగా చూడాలి, అందరికి అటువంటి దర్శనం కావాలనే నిస్వార్థమైనటువంటి సేవతో మనం భగవంతుడి యొక్క దర్శనాన్ని ప్రతిరోజు కొత్తగా ఆస్వాదించవచ్చు అన్నమాట. అలాగే మహాభారత యుద్ధంలో తాను ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా వారి భారాన్ని తగ్గించాడు వాయువు ధావనల కారణంగా. మహాభారత యుద్ధంలో ఆయన ప్రత్యక్షంగా ఎక్కడైనా ఆయన ఆయన వచ్చి ఏమి యుద్ధం చేయలేదు, ఆయన పాల్గొనలేదు. కానీ పాల్గొనకపోయినా సరే ఆయన భూమి యొక్క భారాన్ని తగ్గించాడు. అలాగే ఎలా తగ్గించాడు అంటే ఆయన ఇన్వాల్వ్ ఏం కాలేదు, బట్ ఇన్వాల్వ్ కాకపోయినా సరే భారం తగ్గించాడు. ఎట్లయితే సింపుల్ గా ఒక దావనల అంటే ఒక అడవి మొత్తం తగలబడ్డానికి మనం ఎవరు ఆడ మంటేయాల్సిన అవసరం లేదు. సో 2 కొమ్మలు రాసుకోవడంతో వచ్చేటువంటి మంట మొత్తాన్ని దహించినట్టుగానే కృష్ణుడు ఏం చేశాడంటే 2 కుటుంబాల మధ్య ఒక వివాదాన్ని సృష్టించాడు. ఆ సృష్టించే క్రమంలో రాక్షసులందరినీ కూడా మట్టిపెట్టేశాడు అనమాట. అంటే భగవంతుడు ఆయన నుండి ప్రత్యక్షంగా ఆయన ఉండాల్సిన అవసరం లేదు, ఆయన ప్రత్యక్షంగా ఉండి చేయాల్సిన అవసరం లేదు. అంటే భగవంతుడు తన ధర్మాన్ని నిర్వర్తించడం కోసం తాను ఏమైనా తాను ప్రత్యక్షంగా లేకపోయినా సరే తను చేయగలుగుతాడు అనమాట. అలాగే ఇవన్నీ ఈ డిస్కషన్ అంతా ఎందుకు జరుగుతుందంటే భగవంతుడు మనలాంటి వ్యక్తి కాదు, భగవంతుడు దివ్య పురుషుడు. ఆయన ఆయన యొక్క ఆధీనంలోనే ఈ సమస్తము ఉంది. ఆయన ఎటువంటి మాయకి, ఎటువంటి ఆకర్షణలకైనా ప్రభావితుడు కాడు. సో చూడడానికి ఇప్పుడు ఏదో బంధువుల మధ్య వెళ్తున్నాడు, స్నేహితుల మధ్య వెళ్తున్నాడు, వాళ్ళ మధ్య వ్యవహారాలన్నీ కూడా మనలాంటి సంబంధాలాగే ఉన్నాయి. ఓకేనా? అందరూ ఆంధ్ర భాష వాళ్ళు కారుస్తున్నారు అంటే ఎమోషన్స్ అన్ని సేమ్ గా ఉన్నంత మాత్రాన భగవంతుడు సాధారణ వ్యక్తి కాదు. సో ఆ విషయాన్ని ఇంకొంచెం తెలియజేస్తూ ఆత్మారాముడైన కృష్ణుడు ద్వారకారాణులతో లీలలు చేశాడు. కానీ అవన్నీ మనకు చూడడానికి భౌతిక కార్యకలాపాల వల్లే కనిపిస్తున్నాయి అవి, కానీ అవి భౌతిక కార్యకలాపాలు కాదు. మనం చూసినట్టుగా సినిమాలు చూసినట్టుగా హీరో హీరోయిన్ కలిస్తే, ఓకేనా, వాళ్ళ మధ్య పుట్టేటువంటి ఆ కామం అనే ప్రవృత్తి లాగా
మనం కూడా ఇక్కడ భగవంతుడు రేపు 16,000 మంది పెళ్లి చేస్తున్నాడు కాబట్టి ఈయనలో ఎంత కామవాంఛ లేకపోతే ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడని మనలో ఉన్నటువంటి ఆ వికృత భావాన్ని భగవంతుడి మీద మనం రుద్దడానికి ప్రయత్నించడానికి లేదన్నమాట ఇక్కడ. రాణులతో యాక్చువల్గా ఆయన ఆత్మారాముడు, అంటే ఆయన ఆనందం కోసం ఇంకొకరి దగ్గర పోవాల్సిన అవసరం లేదు, లేదా ఇంకెవరో ఆయన తృప్తిపరిస్తే గాని ఆయన ఆనందం పొందాలని పొంద అదే ఆనందాన్ని ఆ తెచ్చుకోవాలన్న స్థితిలో ఆయన లేడు. అంటే వేరే వాళ్ళు నాకు ఇస్తే తప్ప నాకు ఆనందం రాదా అనే స్థితిలో లేడు. ఆయన శాశ్వతమైనటువంటి ఆత్మారాముడు. ఆయనకి ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర ఆయన పొందేది లేదు. ఎవరో ఎవరో మీద ఆయన ఆధారపడి జీవించే పరిస్థితి లేదు. ఓకేనా. కాబట్టి అటువంటి వ్యక్తి రాణుల దగ్గర కొత్తగా పొందేదేముంది, రాణుల దగ్గర కొత్తగా ఆయన ఆనందాన్ని ఆస్వాదించేదేముంది. ఓకే. కాబట్టి ఆయనకి అసలు ఆనందంతో నిండినటువంటి సత్ చిత్ ఆనంద విగ్రహం ఆయన. ఆనందంతో పూర్తిగా నిండినటువంటి వ్యక్తి అతను. ఆనందమే స్వరూపంగా ఉండేటువంటి దివ్య పురుషోత్తముడు. ఆయనకి ఆనందం కోసం రాణులు కావాలి ఆయనకి, లేకపోతే ఆడవాళ్ళ యొక్క సాంగత్యం కావాలన్నా, అంటే ఆడవాళ్ళ సాంగత్యం ఇకపోతే ఆయనకి ఆనందం ఆయనకి రాదా? అంటే మనకి ఇక్కడ కావాలి అంటే మనకి ఖచ్చితంగా మనం అటువంటి కార్యకలాపాల్లో మనం నిమగ్నం అవి తీరాలి ఇక్కడ. అది కూడా ఒక శరీరం ఒక అవసరమే అది కూడా. అంటే మనకి శరీరం అవసరం ఉంది కాబట్టి మనం ఎట్లాగైతే మగవాళ్ళు ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళు మగవాళ్ళ మీద ఆధారపడతారో అట్లాగే మనం ఆయన యొక్క ఈ వ్యవహారాలన్నీ చూసి ఈయన కూడా సామాన్య వ్యక్తులే, ఇంతమంది రాణులు భవనాల్లోకి ఆయన వెళ్తున్నాడు అని అంటే వాళ్ళ దగ్గర నుంచి ఆ కామవాంఛ తీర్చుకోవడానికి వెళ్తున్నాడేమో అని ఒకవేళ మనం అలాంటి ఒక భావనలో ఉంటే మాత్రం అది ఖచ్చితంగా అది పెద్ద అపరాధం అన్నమాట. అది చూడడానికి భౌతిక కార్యకలాపాల్లాగే కనిపిస్తాయే తప్ప వాస్తవానికి ఆ వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఏదైతే అనుబంధం ఉంటుందో అది మన ఊహకు అందనిది అన్నమాట. ఓకేనా? అంత ఆ, దివ్యమైనటువంటి స్థానంలో అవన్నీ అవన్నీ చేయబడుతున్నాయి. అవన్నీ ట్రాన్స్జెండెంటల్ ప్లాట్ఫామ్ అంటారు, అంటే ఆ స్థాయిలో జరిగేటువంటి ఈ ఈ వ్యవహారాలు అన్నమాట ఇవన్నీ. ఎక్కడ అసలు కామ క్రోధ మోహ మదమాత్సర్యాలు ఏమాత్రం అంటనటువంటి మనసులవి, ఏ త్రిగుణాల ప్రభావం ఏమాత్రం, భౌతిక ప్రభావం ఏమాత్రం వాళ్ళని కనీసం అంటుకోనటువంటి స్థానం అన్నమాట అది. అందువల్ల భగవంతుడు చేసే ప్రతి కార్యంలో ఈ భౌతిక ప్రకృతి యొక్క ప్రభావం ఏమాత్రం ఆయన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టే ప్రసక్తే లేదన్నమాట. అందుకని లాస్ట్ లో 36 నుంచి 39 మధ్యలో అసలు కృష్ణుడి యొక్క దివ్య గుణాల గురించి మనకి వివరించడం జరుగుతుంది ఈ ద్వారకావాసులు. ఎస్, భగవంతుడు భౌతిక ప్రకృతితో సంపర్కంలో ఉన్నప్పటికీ ఆయనపై ఎటువంటి గుణ ప్రభావం ఉండదు. సో చూడ్డానికి మనలాగే ప్రకృతిలో అన్ని రకాల కార్యకలాపాలు చేస్తున్నట్టే ఉన్నాడు, రాజ్యం వెళ్తున్నాడు, రాజుగా పరిపాలన కొనసాగుతున్నాడు, అందరి మధ్యలో తిరుగుతున్నాడు, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాడు, పరిష్కరిస్తున్నాడు, ఒక సాధారణ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ భార్యతో పిల్లలతో గడుపుతున్నాడు, తన ఫ్రెండ్స్ తో గడుపుతున్నాడు, ఇవన్నీ ఉన్నాయి. సో మనలాంటి వాళ్ళైతే ఇలాంటి సంబంధాల్లో వచ్చినప్పుడు ఎక్కడో వాళ్ళ అందరి మీద మన ఆసక్తి పెంచుకొని వాళ్ళ నుంచి మనం అనేకమైనటువంటి విషయాల్ని మనం మనం కోరుకుంటాం. వాళ్ళు మనకి చెయ్యాలి అని మనం భావిస్తాం. అంటే అంటే మనం వాళ్ళ మధ్యలో మనం తిరగడం వల్ల వాళ్ళు మనకి అంకితం అయిపోవాలి అని మనం అనుకుంటాం, వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అన్నమాట. కానీ ఇటువంటి గుణ ప్రభావంలో ఆయన ఎప్పటికీ కూడా ఆయన పడడు. ఆయన నుంచే భౌతిక ప్రకృతి వస్తున్నప్పటికీ కూడా ఆయన ఎప్పుడు కూడా ఈ భౌతిక సంపర్కంలో ఆయన ఎప్పుడు కూడా వాటి వాటి వాటిని ఏమాత్రం కనీసం టచ్ లోకి కూడా రాలేడు అనమాట ఆయన. ఏ విధంగా అయితే
ఒక నూనెని నీళ్ళలో పోసినప్పుడు ఆ నూనె ఏదైతే పోస్తామో అది ఒక చిన్న బుడగలాగా, అది మాత్రమే సెపరేట్ ఉంటుంది. దాంట్లో ఎప్పటికీ అసలు నీళ్ళే కలవు అసలు వెళ్ళి. సో నీళ్ళు అనేది ఎప్పుడు కూడా దాన్ని అసలు తాకలేదో, ఏది నూనెని, అట్లానే భగవంతుడి ఈ భౌతిక ప్రకృతిలో మనలాగే అన్ని రకాల కార్యకలాపాలు చేస్తున్నప్పటికీ కూడా అతనిని ఏమాత్రం ఈ భౌతిక ప్రకృతి కనీసం అసలు టచ్ కూడా చేయలేదు అనమాట. అసలు టచ్ కూడా చేయలేదు. సో మనలాగే తల్లిదండ్రులు ఉన్నారు, మనలాగే భార్యలు ఉన్నారు, మనలాగే సంసారం చేస్తున్నాడు, మనలాగే అన్ని వ్యవహారం చేసినంత మాత్రాన భౌతిక ప్రకృతిలో ఎటువంటి ప్రభావం లేదు. ఈ భౌతిక ప్రకృతిలో రజో తమో సత్వగుణాలు ఏమాత్రం ఆయన యొక్క ఆలోచన తీరుని మాత్రం మార్చలేదు. ఆయన ఆలోచన తీరు. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భగవంతుడిని మనలాగా మనం ఉండే తీరుని బట్టి మనం ఆలోచించుకుంటాం. సో సూర్యుడు ఎలాగైతే అందరికీ ఒకే విధమైనటువంటి తన ప్రభావాన్ని చూపిస్తారు అందరి మీద. ఓకే. అయితే సూర్యుడి దగ్గర అనుగ్రహం మనం పొందాలా వద్దా అనేది మన చాయిస్ ఉంది. ఆ ప్రభావం మన మీద పడాలా వద్దా అనే చాయిస్ మనకుంది. నా మీద పడాలి అనుకుంటే నేను డైరెక్ట్ గా సూర్యుడి యొక్క ఆ ఆ వెలుగులో నేను నిలబడితే నా సూర్యుడి మీద నుంచి ఎంత ఎంత సూర్యరశ్మి కావాలో అది నేను తెచ్చుకోవచ్చు. నాకు వద్దు అనుకున్నవాడు పోయి ఏ ఇంట్లోనే పోయి కూర్చొని ఉండొచ్చు. కానీ మన ఇంట్లో కూర్చొని భగవంతుడు సూర్యుడు మా ఇంటికి రాలేదు అనుకుంటే ఎట్లా? సూర్యుడు నా పట్ల పక్షపాతం చూపిస్తున్నాడు, నాకు అసలు ఎటువంటి ఆయన 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 సూర్యరశ్మి నా మీద పడటం లేదని చెప్పేసి నేను పొందకుండా, నేను అవకాశాన్ని నేను తీసుకోకుండా, నేను ఆయన నా మీద అనుగ్రహం కలగనీయకుండా, నేను నేను చేసే కార్యకలాపాల వల్ల నాకు అనుగ్రహం రాకపోతే మనం అదే మళ్ళీ కృష్ణ మీద బ్లేమ్ చేస్తాం మనం. సో అదే సూర్యుడు వ్యవసాయం చేసే వాళ్ళకి ఆనందం ఇవ్వచ్చు. అదే సూర్యుడిని ఈ వ్యవసాయం చేసే వాళ్ళు చాలా ఆనందంగా ఆయనకి కృతజ్ఞతలు చెప్తూ ఎంతో సంతోషంగా ఉంటారు. కానీ అదే సూర్యుడు పగలొచ్చినప్పుడు దొంగలు ఆయన తిడతారు. ఏమని? నువ్వు రావడం చూడు, మేము ఈరోజు పనులు చేసుకోలేకపోతున్నాం అని. సూర్యుడు అందరికీ ఒకే విధమైనటువంటి తన యొక్క శక్తిని ఇస్తున్నాడు. కానీ మనం సూర్యుడిని మన ఉండే పరిస్థితిని బట్టి మనం సూర్యుడిని తిట్టుకోవడమా లేకపోతే ఆయన్ని పొగడమా అనేది మన స్థితిని బట్టి మనం ఆయన చూస్తున్నామే తప్ప ఆయన మాత్రం అందరినీ ఒకేలాగే చూస్తున్నాడు. అందరికి ఒకే రకమైనటువంటి వనరులే ఆయన అందరికి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ భగవంతుడు ఎప్పుడు కూడా దివ్యుడు, పరమ పురుషుడు. ఆయనకి ఎటువంటి భౌతికమైనటువంటి ప్రకృతి యొక్క ప్రభావం ఆయన మీద పడే ప్రసక్తి లేదు. ఆయన మీద అసలు ఎప్పుడు ఆయన్ని కనీసం కూడా తాకలేమన్నమాట ఈ ప్రభావాలు. కానీ మనం ఆయన లోపాలు చూస్తాం. మనం ఆయనలో భగవంతుడు ఎందుకు ఇట్లా చేశాడు, భగవంతుడు అట్లా చేస్తుంటే బాగుండు, భగవంతుడు ఇలా తీసుకుంటే బాగుండు, నాకు ఈ కోరిక ఉంది కాబట్టి భగవంతుడు ఈ విధంగా నా కోరిక తీరిస్తే బాగుండు. లేదా భగవంతుని మనం జడ్జ్ చేయడం, భగవంతుడికి ఆపాదించేయడం, ఇవన్నీ మనము మన యొక్క అజ్ఞానంతో మనలో ఉన్న భావాలన్నీ తీసుకొచ్చి ఆయన మీద రుద్దడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి మనం చూసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు ఎప్పుడు భగవంతుడే. మనం చూసే దృష్టికోణం నుంచి మనం భౌతిక సంపర్కంలో ఉండి మన భౌతిక ప్రభావంలో మనం ఉన్నాం కదా, మనం ఆ ప్రభావంలో ఉండి మనం ఆయన లోపల వెతకడం ప్రారంభిస్తున్నాం అన్నమాట. కాబట్టి ఆయన ఎంత ఆ ఆ
శక్తిమంతుడు అని అంటే ఎంత ప్రభావశాలి అంటే, లేదా ఎంత దివ్యుడు అంటే ఆయన, రాణులు వారి అమాయకత్వంతో అనుకుంటుంటారు కృష్ణుడు పూర్తిగా వారి వశమైపోయారని. కానీ ఆయన గురించి వారికి పూర్తిగా ఎరగలేకున్నారు. అంటే కృష్ణుడి వ్యవహారం ఎలా ఉంటదంటే, నిజంగా రాణులు చెప్పిన విధంగా ఆయన ఆడుతున్నట్టుగా కనిపిస్తుంది. రాణు కూడా అనిపిస్తుంది, అబ్బా చూసారా, నా మర్యాదలతో కావచ్చు, నా అందంతో కావచ్చు, నా నా వ్యవహారంతో చూసావా కృష్ణుడు నా కంట్రోల్లో పెట్టుకున్నాను అని వాళ్ళకి అనిపిస్తుంది అట్లాగా. కానీ కృష్ణ ఎంత ఎక్స్పర్ట్ అంటే, ఓకేనా, వాళ్ళకి అలా భావన కలిగించవచ్చు కానీ కృష్ణుడు మాత్రం వాళ్ళ వశంలోకి అసలు పోనే పోవడం అనమాట. కానీ వాళ్ళకి అలా ఫీలింగ్ ఉంటుంది. కానీ ఆయన ఆయన గురించి వాళ్ళకి పూర్తి తెలియదు. ఏంటి అని అంటే, ఆయన ఎప్పటికీ ఎవరు ఎంత అందచందాలు వాళ్ళు వాళ్ళు కురిపించినా సరే, ఆయన మాత్రం వాళ్ళ యొక్క ప్రభావంలోకి వాళ్ళ వశం అవడం అనేది జరగదు. ఎందుకంటే ఆయన, ఓకేనా, ఉండేటువంటి స్థానం, ఓకేనా, ఆయన స్థితి పూర్తిగా అది దాని ఏమంటారు, ఆధ్యాత్మికమైనది, అద్వితీయమైనది, అది అచింత్యమైనది. తన యొక్క లీలలు మనం మన ఊహకి అవి అందేటివి కాదు అవన్నీ. అందుకనే భగవంతుడు స్వరాట్, అంటే ఆయన స్వతంత్రుడు. చూడ్డానికి అలా కనిపిస్తాడు. వీళ్ళ అంటే ఈ గోపికల మధ్యలో పాపం ఆయన ట్రాప్ అయిపోయాడేమో, లేకపోతే రాణుల మధ్యలో ఆయన ఇదైపోయాడేమో, కానీ ఆయన ఎవ్వరికీ బద్ధుడు కాదు. సో ఎస్పెషల్ గా ఈ షడైశ్వర్యాలు ఏవైతే ఉంటాయో, షడైశ్వర్యాలు అంటే జ్ఞానం, ఒకరి జ్ఞానం వలనో, లేకపోతే ఒకరి యొక్క ఆ, డబ్బు వలనో, లేకపోతే ఒకరి యొక్క బలం వలనో, వాటికి వశం అయ్యే ప్రసక్తే లేదనమాట కృష్ణుడు. ఆయన వశం అవ్వాలి అని అంటే వాళ్ళ హృదయానికి వశం అవ్వాల్సింది తప్ప వాళ్ళ అందచందాలకో, వాళ్ళ పేరు ప్రఖ్యాతులకో, వాళ్ళ హోదాకో ఎట్టి పరిస్థితులు అసలు లొంగే ప్రసక్తే లేదనమాట కృష్ణుడు. ఓకే. అందువల్ల భగవంతుడిని మన యొక్క కేటగిరీలో వేయడానికి వీల్లేదు అని చెప్పి, సో ఒక విధంగా సూత గోస్వామి ఇక్కడ ద్వారకావాసుల యొక్క మనోభావాల నుంచి మనకి ఇక్కడ మనకి వివరిస్తున్నారు అనమాట. సో ఇట్లా ఉండగా, సో రేపు మనం ఆ పరీక్షిత్ మహారాజు యొక్క ఆ జన్మ, ఆయన యొక్క జాతకం ఎలాంటిది, ఓకేనా? కాలక్రమంలో ఆయన 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 యొక్క పట్టాభిషేకం, తర్వాత పాండవుల యొక్క విరమణ, ఓకేనా? ఆ తర్వాత ఆయన కలితో కలితో ఆయన చేసినటువంటి ఒక చిన్నపాటి యుద్ధం, తర్వాత బ్రాహ్మణి శాపము, ఆ తర్వాత మళ్ళీ ఫైనల్ గా సుఖదేవ గోస్వామితో ఆయన కలవడం. సో ఇవన్నీ ఇంకా జరుగుతాయి అన్నమాట. ఎస్పెషల్ గా ఇప్పుడు నెక్స్ట్ 12వ అధ్యాయంలో ఆయన యొక్క జన్మ, ఆయన యొక్క గుణాలు, ఆయన యొక్క జాతకము, ఆయన గుణాలు, తర్వాత యుధిష్ఠిర మహారాజు, ఆయన పరీక్ష మహారాజు పుట్టాడు అనే ఆ ఇదిలో యజ్ఞాలు చేపిస్తాడు అనమాట. ఆ విషయాలన్నీ మనం 12వ అధ్యాయం చూస్తాం. ఎస్పెషల్ ఇక్కడ ఆ సౌనకాది ఋషులు వెంటనే ఏం చెప్తారంటే, ఏంది సూత గోస్వామి ఇదే మహాభారతం ట్రాక్ లో వెళ్ళిపోతున్నాడు ఏంది ఇక్కడ ఈయన అంటే, కుంతి మహారాణి, భీష్ముడు, ఆ తర్వాత ఆ ఆ ద్వారకా వదిలి, సారీ హస్తినాపూర్ వదిలి వెళ్ళడం, తర్వాత మళ్ళీ ద్వారకాకి వెళ్ళడం, ఇది మళ్ళీ రూట్ అంతా ద్వారకా వైపు వెళ్ళిపోతుంది ఏంటి. మనకు కావాల్సిన ప్రశ్నకి సమాధానం కావాలి కదా, ఆ పరిషత్ మహారాజు గారి గురించి కదా మనకు కావాల్సింది. నేను ఇప్పుడు ద్వారకాకి వెళ్ళిపోయి ద్వారకా వెళ్ళదని చెప్తాడా ఏంటి అని వాళ్ళు మళ్ళీ సుత గోస్వామిని మళ్ళీ మళ్ళీ లేదు, మా టాపిక్ పరిషత్ మహారాజు గురించి కావాలి కాబట్టి దయచేసి మాకు పరిషత్ మహారాజు గురించి చెప్పండి అని వాళ్ళు గుర్తు చేస్తారనమాట సుత గోస్వామికి. సో అప్పుడు మళ్ళీ కరెక్టే అని చెప్పేసి మళ్ళీ పరిషత్ మహారాజు దగ్గరికి వస్తుంది. ఎందుకంటే ఈ 10, 11 అధ్యాయాల్లో ఆయన తెలియనటువంటి ఒక ఆనందానికి గురయ్యాడు అనమాట. ఎందుకంటే
ఆ, భగవంతుడు వాళ్ళ భక్తుల మధ్య జరిగినటువంటి ఆ వ్యవహారాలు ఎంతో మాధుర్యాన్ని ఆయన అనుభూతిని కలిగించింది అనమాట ఆయనకి. అంటే వాళ్ళు భగవంతుడిని ఉమ్, వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధం, అలాగే భగవంతుడికి వాళ్ళ మధ్య ఉన్న అనుబంధాన్ని, ఇవన్నీ అతనికి తెలియనటువంటి ఆనందాన్ని ఇచ్చి ఇప్పుడు అట్లా అదే అట్లా వెళ్ళిపోతున్నాడు అనమాట. సో ఇప్పుడు సోనకాది ఋషులు మాత్రం ఆయనగా ఇంకా ఇంకా ఆ లీలలు చాలు, ఇంకా మహాభారతం డీప్ గా వెళ్తే ఇంకా మనం అనుకున్నటువంటి ఏదైతే మనకు కావాల్సిన ప్రశ్నకి సమాధానం దొరకదు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు సౌనకాది ఋషి అడుగుతారు, అది ఋషులు గుర్తు చేస్తారనమాట పరిషత్ మహారాజు పరిస్థితి ఏంటి అని. ఎందుకంటే ఆల్రెడీ భాగవతం ఫస్ట్ ప్రశ్న చెప్పి చాలా సమయం అయిపోయింది. నెక్స్ట్ చెప్పాల్సింది పరిషత్ మహారాజు గురించి. ఆ చెప్పే క్రమంలో ఓకేనా, అశ్వత్థామ తర్వాత కుంతి ఇవన్నీ ఈ ఎపిసోడ్స్ అన్ని వచ్చే ద్వారక, హస్తినాపూర్ ద్వారక వెళ్ళాయి. మళ్ళీ అదే ట్రాక్ వెళ్ళిపోతున్నాడు మళ్ళీ. ఓకేనా, కృష్ణుడి గురించి వర్ణించడంలో ఆయనకి ఇంకా ఇంకా ఆనందం వస్తా ఉంది. సడన్ గా వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కాదు కాదు, అది తర్వాత మళ్ళీ అట్లా డిస్కస్ చేద్దాం, ముందు మాకు పశుధ మహారాజు గురించి చెప్పు అని చెప్పి వాళ్ళు మళ్ళీ గుర్తు చేయడంతో ఇప్పుడు రేపు మనం పశుధ మహారాజు యొక్క గురించి, జన్మ గురించి రేపు చెప్పుకుంటాం. ఓకే, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, निताय गौर प्रेमानंदे हरि हरि।